గంజాయి అక్రమ రవాణా కేసులో అసలు సూత్రధారులకు బదులు అమాయక గిరిజన యువత జైల్లో రిమాండ్ ఖైదీలుగా మగ్గిపోవడం బాధాకరమన్న హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వెలుబుచ్చారు. విశాఖ సెంట్రల్ జైల్లో పర్యటించిన ఆమె అక్కడ పరిస్థితులను, ఖైదీలు, సిబ్బంది కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 800 మంది సామర్థ్యం ఉన్న కేంద్ర కారాగారంలో 2000 మంది ఖైదీలు ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందన్నారు. వీరిలో 17 ఏళ్ల పిల్లలు, 1200 మంది గిరిజన యువత రిమాండ్ ఖైదీలుగా ఉండడం బాధాకరమన్నారు. వీరికి బెయిల్ ఇవ్వాలంటే ఇల్లు గాని పొలం గాని షూరిటీ పెట్టాలనే నిబంధన వల్ల వారికి విముక్తి లభించే పరిస్థితి లేకపోయిందన్నారు. గంజాయి డి అడిక్షన్ సెంటర్ ను విశాఖ సెంటర్ జైల్లో ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై సాధ్యాలను పరిశీలిస్తున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. జైళ్ల శాఖ సిబ్బంది కూడా తమ ఇబ్బందులు చెప్పారని వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సత్ప్రవర్తన కలిగిన వారికి 5 ఏళ్లుగా క్షమాభిక్ష లేకపోవడం గత ప్రభుత్వ తీరుకు నిదర్శనమని హోంమంత్రి ఆక్షేపించారు. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే, ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ వేసేరటం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేరటం, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్, డి అడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది. అక్కడ నేను ఒక అబ్బాయితో మాట్లాడాను, ఏంటయ్యా నువ్వు ఎందుకు నీ రోజులు బట్టి ఉన్నావంటే, నాకు బెయిల్ వచ్చిందండి, బట్ నాకు షూరిటీ లేక నేను బెయిల్ ఇవ్వలేకపోయాను. ఏంటి షూరిటీ? ఒక ఎస్టీ అబ్బాయికి ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెట్టాలి. ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెడితేనే అది లీగల్గా ఒకసారి నేను కూడా థింక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు 10,000కి 5,000కి గాంజాని అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇల్లు వాకిలు ఉంటుందని మనం అనుకోలేం. బేసికల్గా ఒక ఇల్లు వచ్చినా కూడా గవర్నమెంట్ది ఉంటుంది, గవర్నమెంట్ మనం ఎక్కడ కూడా మనం పెట్టడానికి కూడా ఉండదు. సో అసలు లీగల్గా అసలు ఏం జరుగుతుంది నాకేదో పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అయ్యింది. నాకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి డెఫినెట్గా నేనైతే నోట్ చేసుకున్నా. వీటన్నిటి మీద కూడా నేను విజయవాడ వెళ్ళిన తర్వాత ఒకసారి అఫీషియల్స్ అందరితో కూడా కూర్చొని, ఒక సెక్రటరీ గారు, హోమ్ సెక్రటరీ గారితో కూడా కూర్చొని దీని మీద డీటెయిల్డ్ డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళకి ఆ షూరిటీ విషయంలో కనుక వెసులుబాటు ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా చాలామంది బయటకు వస్తారు. నేను మళ్ళీ చెప్పాను, అరే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కనుక మిమ్మల్ని ఎవరో రక్షించే పరిస్థితి లేదు. నిజంగా తప్పు చేయకుండా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని మనం టాలరేట్ చేయకూడదు, వాళ్ళకి ఏదో రకంగా జరగాలి. కానీ నిజంగా తప్పు చేసినట్టు గట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలి.